అసలు ఆ హాస్టల్లో ఏం జరిగింది? మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓ రియల్ ఇన్సిడెంట్ మీకు చెప్పబోతున్నాను. ఈ ఇన్సిడెంట్ మన లిజనర్ తన లైఫ్లో ఫేస్ చేసింది. క్రాంతి 18 సంవత్సరాల వయసులో హాస్టల్లో చేరాడు. అప్పుడు తను ఇంటర్మీడియట్. ఆడుతూ పాడుతూ చదువును సాగిద్దామనుకున్నాడు క్రాంతి. కానీ ఊహించని సంఘటనలు అనుకోకుండా తాను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాత్రి అయితే చాలు భయంతో వణికిపోయేవారట ఆ హాస్టల్లో వాళ్ళంతా. మరి ఆ హాస్టల్లో ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఎవరో. క్రాంతిని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు తన రూమ్మేట్స్. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. మొదటి రోజు సాయంత్రం 6:30 అయింది క్రాంతి హాస్టల్కి రావడానికి. ఇక క్రాంతి వాళ్ళ నాన్న హాస్టల్ వార్డెన్ని కలిసి మాట్లాడి తన రూమ్ ఎక్కడని, ఎంతమంది షేరింగ్ అని అంతా కనుక్కుని క్రాంతికి జాగ్రత్తలు చెప్పి హాస్టల్లో వదిలి వెళ్ళాడు. ఇక క్రాంతి తన రూమ్కి వెళ్ళాడు. తన రూమ్లో క్రాంతితో పాటు రాజు, నరేష్లు కూడా ఉంటున్నారు. రూమ్లోకి వస్తున్న క్రాంతిని గమనించిన వాళ్ళు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నారు. అలా కాసేపు మాట్లాడుకున్న వాళ్ళు డిన్నర్కి టైం అయిందని క్రాంతిని ఫ్రెష్ అయ్యి భోజనానికి కిందికి రమ్మని చెప్పి వాళ్ళు తినడానికి కిందికి వెళ్ళారు. ఇక క్రాంతి స్నానం చేద్దామని వాష్రూమ్కి వెళ్ళాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఎవరో. సడన్ గా బాత్రూమ్ గోడలకి క్రాక్స్ రావడం మొదలయ్యాయి. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. రాజు, నరేష్ క్రాంతిని ఫ్రెష్ అయ్యి భోజనం చేయడానికి కిందికి రమ్మని చెప్పి వాళ్ళు తినడానికి వెళ్ళిపోయారు. ఇక క్రాంతి స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. అలా స్నానం చేస్తూ ఉండగా సడన్ గా బాత్రూమ్ గోడలకి క్రాక్స్ రావడం మొదలయ్యాయి. ట్యాప్ తిప్పి ఉండడంతో ఆ నీళ్ల సౌండ్కి క్రాక్స్ సౌండ్స్ క్రాంతికి వినబడలేదు. అయితే ఉన్నట్లుండి ట్యాప్లో నీళ్లు రావడం ఆగిపోయాయి. ఇక దీంతో ట్యాంక్లో వాటర్ అయిపోయి ఉంటాయని క్రాంతి అనుకుని స్నానం చేసి తినడానికి కిందికి వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఎవరో. భోజనం చేయడానికి కిందికి వెళ్ళిన క్రాంతికి మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. క్రాంతి ఫ్రెష్ అయి భోజనం చేయడానికి కిందికి వెళ్ళాడు. తనకన్నా ముందు వెళ్ళిన తన రూమ్మేట్స్ ఇద్దరు క్రాంతికి అక్కడ కనబడలేదు. దీంతో క్రాంతి చుట్టుపక్కలంతా చూశాడు. కాని వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. సరే అని క్రాంతి ప్లేట్లో భోజనం పెట్టుకునేందుకు టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. ఇక అక్కడ భోజనం వడ్డించే అతను క్రాంతిని గమనించి, బాబూ ఏంటి వెతుకుతున్నావు? ఎవరికోసం
అని అడగ్గా, అది నా రూమ్మేట్స్ కోసం. వాళ్ళు నన్ను ఫ్రెష్ అయ్యి భోజనం చేయడానికి కిందికి రమ్మన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కనపడలేదు. అవునా, వస్తారులే. అవును, నువ్వు ఈ హాస్టల్కి కొత్తగా వచ్చావా అని అడగ్గా, అవును అని చెప్తాడు క్రాంతి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళ రూమ్మేట్స్ ఇటు వెళ్ళారు. చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి EFM మీ ఎఫ్ఎంలో. ఎవరో తన రూమ్ నుండి ఎవరో గట్టిగా అరిచిన శబ్దం. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. తన రూమ్మేట్స్ ఎక్కడా కనిపించకపోయేసరికి సరే అని క్రాంతి భోజనం చేయడం మొదలుపెట్టాడు. అలా భోజనం చేస్తూ ఉండగా సడన్ గా తను తింటున్న ప్లేట్ ని ఎవరో లాగేసినట్లు టేబుల్ మీద నుండి కింద పడిపోయిందట. దాంతో క్రాంతి, ఇదేంటి ప్లేట్ ఇలా పడిపోయింది, పైగా నా చెయ్యి కూడా తగలలేదే, అలా ఎలా పడింది అంటూ వేరే ప్లేట్లో భోజనం వడ్డించుకుని తింటూ ఉండగా పైన తన గది నుండి ఎవరో గట్టిగా అరిచిన శబ్దం. ఆ శబ్దం క్రాంతికొక్కడికే వినిపించిందట. దాంతో గబగబా క్రాంతి తన గదికి వెళ్ళి చూడగా తన రూమ్మేట్స్ ఆ రూమ్లోనే ఉన్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి EFM మీ ఎఫ్ఎంలో. ఎవరో. ఒక్కసారిగా క్రాంతికి ఏమీ అర్థం కాలేదు. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. క్రాంతి భోజనం చేస్తూ ఉండగా ఎవరో తన గది నుండి గట్టిగా అరిచినట్లు సౌండ్ వినబడడంతో గబగబా పైకి వెళ్ళిన క్రాంతికి తన గదిలో తన రూమ్మేట్స్ కనిపిస్తారు. వాళ్ళను చూసిన క్రాంతి, రాజ్, ఎవరు అరిచింది, ఏమైంది అని అడగ్గా, రాజ్, ఎవరరిచారు, మాకేం వినబడలేదే అని చెప్తాడు. అది విన్న క్రాంతి, అవును, మీరు నన్ను ఫ్రెష్ అయ్యి భోజనం చేయడానికి కిందకి రమ్మని చెప్పి వెళ్ళారుగా, మళ్ళీ పైకి ఎప్పుడొచ్చారు, పైగా నేను అక్కడే ఉన్నానే అని అనగా, రాజ్, ఏంటి భోజనం చేయడానికి నిన్ను మేము కిందకి రమ్మని చెప్పామా? లేదే, మేము ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నా అని చెప్తాడు. అయితే మరి భోజనం చేయడానికి క్రాంతిని కిందికి రమ్మంది ఎవరో చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి EFM మీ ఎఫ్ఎంలో. ఎవరో. కావాలని ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాడు క్రాంతి. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. తన రూమ్మేట్స్ మాటలు విన్న క్రాంతి తనని కావాలని ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాడు. ఇక అలా ఆ రోజు రాత్రి టైం 10 కావస్తోంది. ఎవరి బెడ్ మీద వాళ్ళు పడుకుని ఉన్నారు. సడన్ గా క్రాంతి బెడ్ని ఎవరో కింద నుండి గట్టిగా కొడుతూ ఉన్నారు. ఒక్కసారిగా క్రాంతికి మెలకు వచ్చింది. తన రూమ్మేట్స్ ఏమో అని తాను పైకి లేచి చూడగా రాజు, నరేష్ వారి బెడ్స్ పైన పడుకుని ఉన్నారు. అది చూసిన క్రాంతి, ఇదేంటి వాళ్ళిద్దరూ పడుకుని ఉండగా
నా బెడ్ని ఎవరంతగా కొడుతున్నారు అని అనుకుంటూ ఉండగా ఆ సౌండ్ మరింత స్పీడ్గా వస్తోంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? తన బెడ్ని అంతలా కొడుతుంది ఎవరు? చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఎవరు? బెడ్ కిందికి వంగి చూడగా మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. రాజు నరేష్ పడుకుని ఉండగా తన బెడ్ని ఎవరు కొడుతున్నారో అని అర్థం కాక మెల్లిగా బెడ్ కిందికి వంగి చూడగా క్రాంతికి ఏదో నల్లటి ఆకారం తన బెడ్ కింద తన వైపే చూస్తూ అని నవ్వుతున్నట్లు కనపడుతుంది. అది చూసి హడలిపోయి గట్టిగా అరుస్తాడు క్రాంతి. దాంతో ఆ సౌండ్కి తన రూమ్మేట్స్ ఇద్దరు లేస్తారు. ఇక క్రాంతిని చూసిన వాళ్ళు, రే క్రాంతి, క్రాంతి ఏమైందిరా? ఎందుకు అరిచా? చెమటలేంట్రా అని అడగ్గా క్రాంతి, నా బెడ్ కింద ఎవరు ఉన్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు అని చెప్పగా ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఎవరో ఆ ఆకారం తన రూమ్మేట్స్ చూసి కూడా నవ్విందట. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. బెడ్ కింద ఏదో ఆకారాన్ని చూసి భయపడ్డానని క్రాంతి చెప్పడంతో అది విన్న రాజ్, ఏంటి నీ బెడ్ కింద ఎవరో ఉన్నారా? ఇన్ని రోజులు మేము ఉంటున్నాం, మాకెప్పుడు ఇలా జరగలేదే అనే లోపే మరోసారి క్రాంతి బెడ్ కింద నుండి ఎవరో గట్టిగా కొడుతున్నట్లు సౌండ్స్ వినపడుతున్నాయి. ఈసారి ఆ సౌండ్స్ రాజ్ నరేష్లకు కూడా వినబడ్డాయి. ఇక రాజ్ నరేష్ల గుండెల్లో కూడా భయం మొదలైంది. ఇక ఆ శబ్దం విపరీతంగా వస్తూ ఉంది. దీంతో రాజ్ నరేష్లు మెల్లిగా తమ బెడ్స్ దిగి అసలు ఎవరు అలా కొడుతున్నారో అని క్రాంతి బెడ్ కిందికి వంగి చూడగా ఆ నల్లటి ఆకారం వాళ్ళని చూసి అని నవ్వుతూ ఉందట. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఎవరో ఎక్కడా ఎవ్వరూ లేరు. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. భయంతో వణికిపోతూ బెడ్ మీదనే కూర్చుని ఉండిపోయాడు క్రాంతి. ఇక బెడ్ కింద ఎవరు అలా కొడుతున్నారో అని రాజ్ నరేష్లు కాస్త ధైర్యం తెచ్చుకొని బెడ్ కిందికి వంగి చూడగా ఆ నల్లటి ఆకారం వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంది. అలా నవ్వుతూ సడన్ గా వాళ్ళ పైకి దూకి కిందికి ఈడ్చుకెళ్ళిందట. దాంతో క్రాంతి గట్టిగా హెల్ప్ హెల్ప్ అంటూ అరుచుకుంటూ కిందికి వెళ్ళగా అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. పైగా అక్కడ అన్ని గదులకు తాళాలు వేసి ఉన్నాయి.
భయంతో క్రాంతికి ఏమీ అర్థం కాలేదు. ఇక ఆ ఆకారం లాక్కెళ్ళిన తన రూమ్మేట్స్ కూడా క్రాంతికి ఎక్కడా కనపడలేదు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఎవరో తాళాలు వాటంతటికవే పైకి లేచాయి. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. ఆ ఆకారం తన రూమ్మేట్స్ ని కిందికి లాక్కెళ్లడంతో హెల్ప్ హెల్ప్ అంటూ క్రాంతి కిందికి రాగా అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. పైగా అన్ని రూమ్స్ కి తాళాలు వేసి ఉన్నాయి. ఇక అర్ధరాత్రిగా వస్తోంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. తన గుండెని గుప్పెట్లో పెట్టుకుని భయపడిపోతూ ఉన్నాడు క్రాంతి. ఇక అంతలో తలుపులుకున్న తాళాలు వాటంతటికవే కదలడం మొదలుపెట్టాయి. అలా విపరీతమైన శబ్దం చేస్తున్నాయి. వీటికి తోడు హాస్టల్లో ఉన్న లైట్స్ కూడా బ్లింక్ అవ్వడం మొదలుపెట్టాయి. అలా భయపడుతూ హాల్లో నిల్చుని ఉన్న క్రాంతికి బయట నుండి తన రూమ్మేట్స్ గొంతు వినబడింది. ఇక వెంటనే ధైర్యం చేసి హాస్టల్ బయటికి వెళ్తాడు క్రాంతి. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఎవరో సడన్ గా ఉన్నట్లుండి క్రాంతిని వెనక్కి లాగారు. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. ఆ శబ్దాలకు చెమటలు కక్కుతూ భయపడిపోయి తన రూమ్మేట్స్ ఎక్కడున్నారా అని క్రాంతి బయటికి రాగా తన పక్కనే ఉన్న బోరింగ్లో నుండి నీళ్లు అవంతటవే బయటికి రావడం మొదలయ్యాయి. పైగా ఆ నీళ్లు కూడా నల్లగా ఉన్నాయి. అది గమనించిన క్రాంతి కొంచెం ముందుకు వెళ్ళగా ఒక కుక్క క్రాంతిని చూసి మరుగుతూ ఉంది. ఇక అంతలోనే ఆ బోరింగ్ పక్కన తన రూమ్మేట్స్ కనపడ్డారు క్రాంతికి. అది చూసిన క్రాంతి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రాజ్, నరేష్, రే ఏమైందిరా, లేండి అని వాళ్ళని లేపుతూ ఉండగా ఎవరో సడన్ గా క్రాంతిని వెనక నుండి లాగారు. క్రాంతికి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఆ టైంలో. అలా భయపడుతూ మెల్లిగా వెనక్కి తిరగగా ఒక వ్యక్తి క్రాంతిని చూసి, బాబు ఈ టైంలో ఇక్కడున్నావేంటి? ఇది మామూలు హాస్టల్ కాదు, దెయ్యాలకి ఆవాసం. ఒకప్పుడు ఇక్కడ పెద్ద శ్మశానం ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఈ స్థలంలో ఇదిగో ఈ హాస్టల్ కట్టారు. ఈ హాస్టల్ నుండి ఇంతవరకు ఎవరు ప్రాణాలతోటి బయటపడలేదయ్యా. ఈ హాస్టల్లో అప్పుడప్పుడు మాకు పెద్ద పెద్ద అరుపులు, ఏడుపులు, వింత వింత శబ్దాలు వినబడుతూ ఉంటాయి రాత్రిల్లో అని చెప్పగా అది విన్న క్రాంతి, ఏంటి మీరనేది, మీరెవరు అని అడగ్గా ఆ వ్యక్తి, నేను పాల వ్యాపారిని, పక్క ఊరికి పాలు పోసి వస్తున్నాను, కొంచెం లేట్ అయింది ఇవాళ, పద బాబు పద, ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండు గాని పొద్దున్నే మీ అమ్మానానికి ఫోన్ చేసి పిలిపిస్తాను, ఉదయాన్నే వెళ్దు సరేనా అని అనగా క్రాంతి
రూమ్మేట్స్ కూడా ఇక్కడే ఉన్నారు అని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. దాంతో క్రాంతి ఇదంతా ఇంతకు ముందు ఇక్కడ శ్మశానం ఉండడం వల్లే జరిగిందనుకుని ఆ పాల వ్యాపారితో తన ఇంటికి బయలుదేరిపోయాడు. ఇది ఇవాల్టి ఎవరో మరో రియల్ ఇన్సిడెంట్తో వచ్చే వారం మళ్ళీ మీ ముందుకొస్తా. అప్పటి వరకు వింటూనే ఉండండి EFM మీ FM.